కోరుతాను. సభకి నమస్కారం. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్ బోన్ క్లాసెస్గా మనకి ప్రాముఖ్యత కల్పించి వెనుకబడిన తరగతులను వెనుకన కాదు ముందుంచి పార్టీని వెన్నుముకగా నిల్చోపెట్టి ఈరోజు రాజకీయాలంటే 1-2 అగ్రకులాలకే కాదు, ఆసక్తి, సమర్థత, అర్హత ఉన్న ప్రతి ఒక్క వెనుకబడిన కులాలకు కూడా రాజకీయ అధికారం వస్తుంది అనే కళని సాకారం చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నది. ప్రతి వెనుకబడిన కులాల నుంచి ఆనిముత్యాల లాంటి యువకుల్ని తీసుకొని వచ్చి ఈరోజు విడిపోయినా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని బీసీ నాయకులుగా, అగ్ర నాయకులుగా వెలుగొందుతున్న అనేక మందిని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక స్వర్గీయ ఎర్రం నాయుడు గారు కానీ, ఈరోజు మన దగ్గర ఉన్న యనమల రామకృష్ణుడు గారు కానీ, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కానీ, ఒక శివాజీ గారు కానీ, ఒక కేఈ ప్రభాకర్ గారు కానీ, ఒక దేవేంద్ర గౌడ్ గారు కానీ మన వెనుకబడిన తరగతుల నుంచి ఈరోజు అగ్ర నాయకులుగా వెలుగొందారంటే దాని చలవ ఈరోజు తెలుగుదేశం పార్టీ మాత్రమే. వెనుకబడిన తరగతుల్ని రాజాధికారం తీసుకొస్తామని గాలి మాటలు చెప్తున్నా వైఎస్ఆర్పి పార్టీలో ఉన్న ఈరోజు బీసీ నాయకులుగా అక్కడ ఉన్న వాళ్ళకి ఒకటే ప్రశ్న, మీరు పదవులు పొందడం తప్పితే బీసీలకి మీ ద్వారా ఏదన్నా న్యాయం జరిగిందా, ఎక్కడైనా సహాయాలు జరుగుతున్నాయని చెప్పటే మీకు సమాధానం ఉందా అని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు బీసీలని పునాదిగా చేసుకొని మీరు పదవులు పొందడం కాదు, ఏ తెలుగుదేశం పార్టీలోనూ బీసీలకి పునాదిగా మారి ఈరోజు రాజ్యాధికారం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి మాత్రమే బీసీల పార్టీ అని చెప్పుకునే ఒక అర్హత ఉంది. ఏం జరుగుతున్నాయండి ఈరోజు? బీసీలకు ఎక్కడైనా ఇంతమందికి నాయకత్వం అప్పించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను, వైఎస్ఆర్పి పార్టీలో బీసీ నాయకులుగా ఉన్న వాళ్ళు ఈరోజు మన బీసీలకి వెనుకబడిన తరగతులకి ఏమన్నా చేశారంటే సమాధానం వాళ్ళు చెప్పగలరా? కార్పొరేషన్లు పెట్టారు చాలా తెలివిగా. ఈరోజు రాష్ట్రంలోని జనంలోని దాదాపు మెజార్టీ శాతం 60-70% ఉన్న బీసీలని ఈరోజు బీసీల ఐక్యత ద్వారా బీసీలను ఇబ్బంది పెడుతున్నారు. కులాలుగా మార్చారు, 56 కార్పొరేషన్లు పెట్టారు, వారి మనుషుల్ని చైర్మన్లు కానీ ప్రెసిడెంట్లు కానీ పెట్టుకున్నారు డైరెక్టర్లుగా. కానీ ఒక్క బీసీలకు కానీ వెనుకబడిన తరగతులకు కానీ కనీసం ఈరోజు లోన్లు కానీ ఏమన్నా వచ్చాయని అడుగుతున్నాను. ఏవండి ఆ బీసీ స్టడీ సర్కిళ్ళు, ఏవి విదేశీ విద్యలు ఎక్కడ ఉన్నాయి? ఈరోజు ఆదరణ పథకం నా తండ్రి శివాజీ గారి హాయంలో మొదలైంది. తర్వాత మా జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు గారి హాయంలో కుల వృత్తుల్ని గుర్తించి కుల వృత్తులు మరుగుపడకుండా ప్రతి ఒక్కరికి ఆదరణ పథకం కింద పనిముట్లు అందించిన ఈరోజు ఆ ఆదరణ పథకం ఏమైంది అని అడుగుతున్నాను. ఇక్కడ ఇంటి ఇబ్బందులు పెడుతూ బీసీల పార్టీ అని చెప్పుకునే హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? మాకు మంత్రి పదవులు ఇచ్చారని కొంతమంది వైఎస్ఆర్పీపీ పార్టీలోనూ ఉన్న చెప్తున్నారు. ఇక్కడున్న ప్రజలకు అడుగుతున్నాను, ఈరోజు కనీసం మంత్రి పదవుల పేర్లు వాళ్ళ తాలూకు శాఖలు ఎవరైనా చెప్పగలరా? ఎవరికి వచ్చినా 3 రెడ్లు వస్తారు. ఈరోజు సకల శాఖ మంత్రులు కానీ, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఒక పెద్దిరెడ్డి కానీ, వీరు తప్పితే మంత్రి పదవులు ఇచ్చిన ఏ బీసీలైనా ముందుకొచ్చి వాళ్ళకి శాఖకు సంబంధించి మాట్లాడుతున్నారా? తెలుగుదేశం హయాంలో ఒక టీటీడీ చైర్మన్ పదవి కానీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, పోలీస్ హౌసింగ్ కానీ బీసీలకి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చారా అని ఈరోజు మీ అందరికి ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి? బీసీలకి పేరుకి మాత్రమే పదవులు, అధికారం ఎవరి చేతిలో ఉన్నాయో మీకు తెలుసు. టీటీడీ తాలూకా చైర్మన్ ని గత 5 సంవత్సరాలుగా వ్యక్తులను మారుస్తున్నారు, కానీ అందరి వెనక ఉండే ఆ రెడ్డి తోక మాత్రం ఒక్కటగానే ఉంటుంది. ఇలాగ బీసీల్ని మోసం చేస్తూ ఈరోజు ఎంతమంది బీసీల మీద పోలీస్ కేసులు పెట్టారో తెలుసు. ఒక అచ్చెన్నాయుడు గారితో మొదలుకొని సోదరులు కొల్లు రవీంద్ర గారు కానీ ఎంతో మంది బీసీలని ఈరోజు అన్యాయంగా ఎటువంటి ఆధారాలు లేకుండా కక్ష గట్టి, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నది బీసీలేని కక్ష గట్టున్నారు. ఈరోజు ఎక్కడైనా ఇంత మాట్లాడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బీసీ నాయకుడిగా మీ అందరి చేత ఈరోజు గౌరవం పొందిన వ్యక్తి మా తాతగారైన సర్దార్ గౌతులచ్చన గారు. కనీసం పార్టీతోని నా రాజకీయాలతో సంబంధం లేని నా తాతగారి మీద అసభ్యంగా అగౌరవంగా మాట్లాడినా మా పలాసలో ఒక మదం ఎక్కిన పశువు ఉంటాడు, వాడికి ఇంకా అధికారం కల్పించి గచ్చన గారిని అగౌరవంగా చేసిన ఈ వైఎస్ఆర్పి పార్టీకి బీసీల పార్టీ అని చెప్పుకునే హక్కు ఉందా అని అడుగుతున్నాను. పదవులు కాదు, ఈరోజు మన పెద్దల గురించి కానీ మన పెద్దల జోలికి కానీ మన పార్టీలో ఎవరు
ఒక్కరికి అన్యాయం జరిగిన మన కులాల్లోని ఈరోజు కనీసం ప్రశ్నించలేని చవక పనికి మాలిన నాయకులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఒక గౌడ్ సోదరుని అమర్నాథ్ రెడ్డిని కాల్చి చంపిన, ఇంతమందిని ఇబ్బంది పెట్టిన నందన్ సుబ్బయ్యని తలనరికి చంపిన ప్రశ్నించలేకుండా ఏదో ఒకటో రెండో వెళ్ళి నష్టపరిహారం ఇచ్చే వీళ్ళ మన నాయకులను ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాలు అయిపోతుంది. బీసీల పేరు జపం చెప్పడం తప్పితే ఆచరణలో అమలు కానీ ఎక్కడ కానీ బీసీలకి అధికారం కానీ బీసీలకి గౌరవం కానీ బీసీలకి పదవులు కానీ ఇచ్చిన మానాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే అదే పార్టీలో ఉన్న బీసీ నాయకులు కనీసం ప్రశ్నించలేని చేత కానీ వాళ్ళ నిలిచిపోతున్నారు. ఈరోజు మన సోదరులు ఇబ్బంది పెడుతుంటే, మన కుల పెద్దల్ని అవమానిస్తుంటే ప్రశ్నించలేని వాళ్ళు వీళ్ళు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క బీసీ పెద్దలకి అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, మనల్ని పునాదిగా చేసుకొని అధికారంలోకి వచ్చే నాయకులు కాదు మనకు కావాల్సింది. మనకి పునాదిగా మారి మనకి అధికారంలో తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ 100 మందికి ఈరోజు బీసీల కులమని వైఎస్ఆర్పీ పార్టీ చెప్పినా ఖండించడానికి మనకి లక్షల ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా బీసీల గడప గడపకి వెళ్ళి బీసీలకి గౌరవం పొందాలన్నా, రాజాధికారం పొందాలన్నా, అధికారం నిజంగా వచ్చి మన కులాలు బాగుపడాలన్నా తెలుగుదేశం పార్టీ తప్పితే ఏ పార్టీకి అర్హత లేదు అని ప్రతి ఇంటికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇంత పెద్ద సభలో నాకు కూడా మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, మరి అచ్చెన్నాయుడు గారికి, సోదరులు కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బీసీ, జై తెలుగుదేశం.